లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ నిన్న తుది శ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మన్మోహన్ తనకి ఇష్టమైన సినిమాలు ఇవే అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి ఆ ఫైనాన్షియల్ జీనియస్ కి ఇష్టమైన ఆ సినిమాలేంటో మనము లుక్కేసిద్దామా? దేశ ఆర్థిక పురోగతిలో తన వంతు పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ తాను రిలీఫ్ అవ్వడానికి సినిమాలని చూస్తానంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలా తనకిష్టమైన సినిమాలు ఇవే అంటూ ఓ ఇంటర్వ్యూలో వీటిని ప్రస్తావించాడు. వాటిలో ప్రముఖంగా రిచర్డ్ ఆటెన్బారో దర్శకత్వం వహించిన గాంధీ అనే సినిమా తనకి మోస్ట్ ఫేవరెట్ అని తెలిపాడు. 1982లో వచ్చిన ఈ సినిమాలో అప్పటి రాజకీయ పరిస్థితులను, గాంధీ వ్యవహరించిన తీరు, స్వతంత్రం గురించి జరిపిన పోరు, వీటన్నిటిని చూపిన విధానం తనకి బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు ఈ ఫైనాన్షియల్ జీనియస్. ఇక తనకి నచ్చిన మరో మూవీ మదర్ ఇండియా అని తెలిపాడు. 1957లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఒక తల్లి తన కుటుంబం కోసం, కొడుకు కోసం చేసే పోరాటాన్ని చూసి చెలించిపోయాడట ఈ మాజీ ప్రైమ్ మినిస్టర్. ఇక ఇదే ఇయర్ లో రిలీజ్ అయిన ది బ్రిడ్జ్ అండ్ ద రివర్ క్వాయ్ అనే హాలీవుడ్ సినిమా కూడా తనకి బాగా నచ్చిందని, రెండో ప్రపంచ యుద్ధంపై వచ్చిన ఈ సినిమా అప్పటి పరిస్థితులను కళ్ళగట్టిందని చెప్పుకొచ్చాడు. వీటిని పక్కన పెడితే మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా 2019లో వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel.